ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఒక వెన్ డయాగ్రామ్ ఇచ్చారు. ఆ వెన్ డయాగ్రామ్లో ఏమేమి ఉన్నాయి? యూనివర్సల్ సెట్ ఉంది, ఏ సెట్ ఉంది, బి సెట్ ఉంది. అయితే ఏ సెట్ బి సెట్ షేడెడ్గా ఉంది, అంటే షేడ్ చేసి ఉంది. ఆ షేడెడ్ పార్ట్ అనేది ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ని రిప్రజెంట్ చేస్తుంది అని అడిగారు. ఈ 4 ఆప్షన్స్లో ఈ సెట్ అనేది ఏ ఆప్షన్ని రిప్రజెంట్ చేస్తుందో చూపించడానికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ అనేది 1, 2 అనే ఎలిమెంట్స్ ఉన్న సెట్ తీసుకుందాం. బి అనేది 1, 2, 3, 4 అనే ఎలిమెంట్స్ ఉన్న సెట్ తీసుకుందాం. వీటిని బేస్ చేసుకుని ఈ ఆప్షన్లో ఏది ట్రూవో చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు బి. ఏ అంటే వాల్యూ ఎంత? 1, 2. బి వాల్యూ ఎంత? 1, 2, 3, 4. ఈ రెండాటికి యూనియన్ చేస్తాయి. యూనియన్ అంటే ఏంటి? ఏ సెట్లోనున్న వాల్యూస్ వస్తాయి, బి సెట్లోనున్న వాల్యూస్ వస్తాయి. అయితే ఏ సెట్కి బి సెట్కి కామన్గా ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవి 1 టైమే వస్తాయి. అంటే ఏలో 1 ఉంది, బిలో 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 అని రాసుకోవచ్చు. ఏలో 2 ఉంది, బిలో 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 అని రాసుకోవచ్చు. 3, 4. 1, 2, 3, 4. అంటే ఇది ఎలా ఉంది? బి సెట్లా ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? బి. ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు మనకి ఏమైంది? బి. దేర్ఫోర్ మన ఆన్సర్ ఎంత? ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు బి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు. అయితే ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే సెట్లోకి ఏ వాల్యూస్ వస్తాయి? ఏ సెట్లోని బి సెట్లోని కామన్గా ఉండే వాల్యూస్ వస్తాయి. సో మనం ఈ 2 సెట్స్ని కంపారిజన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ ఉందా? లేదు. కాబట్టి ఇది ఏ ఇంటర్సెక్షన్ బిలోకి రాదు. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉందా? లేదు. కాబట్టి ఇది ఏ ఇంటర్సెక్షన్ బిలోకి రాదు. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ కూడా 7 ఉంది కాబట్టి ఇది ఏ ఇంటర్సెక్షన్ బిలోకి వస్తుంది. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇది ఏ ఇంటర్సెక్షన్ బిలోకి వస్తుంది. కాబట్టి 7, 8 వాల్యూస్ అనేవి ఏ ఇంటర్సెక్షన్ బిలోకి వచ్చినాయి. దీంతో మ్యాచ్ అయ్యే సెట్ ఎక్కడుంది మనకి ఇచ్చిన ఆప్షన్స్లో? ఇది. సో మన ఆన్సర్ ఏంటి? ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ మైనస్ బిని ఈ 4 సెట్ బిల్డర్ ఫామ్స్లో ఒక ఫామ్లో రిప్రజెంటేషన్ అనేది చేశారంట. సో ఆ సెట్ బిల్డర్ ఫామ్ ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దానికోసం మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ అనేది 1, 2, 3 అని తీసుకుందాం. బి అనేది 3, 4, 5 అని తీసుకుందాం. ఇప్పుడు ఏ మైనస్ బి అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ మైనస్ బి ఫైండ్ అవుట్ చేస్తే ఏ వాల్యూస్ వస్తాయి? ఏలోని బిలోని కామన్గా ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అనేవి రావు. ఇక్కడ 3 కామన్గా ఉన్నాయి కాబట్టి వాల్యూ అనేది ఏ మైనస్ బిలోకి రాదు. అండ్ ఏలోంచి బి తీస్తున్నాం కాబట్టి మనం ఏకే ప్రిఫరెన్స్ ఇస్తాం. ఏ సెట్స్లో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అనేవి దీంట్లో రాస్తాము. సో ఏ మైనస్ బి ఏమొచ్చింది? 1, 2 వచ్చింది. సో దీన్ని బట్టి ఈ 4 ఆప్షన్స్లో ఏ మైనస్ బికి ఏది సెట్ బిల్డర్ ఫామ్ అవుతుందో మనం చెప్పొచ్చు. సో 1 by 1 ఆప్షన్ అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్లో ఏమి ఇచ్చాడు? ఎక్స్ అనేది సెట్లో ఎలిమెంటు, అయితే ఎక్స్ అనేది ఏకి చెందుద్ది, బికి చెందుద్ది అని ఇచ్చాడు. మనకు అసలు ఏంటి? ఎక్స్ అనేది సెట్లో ఎలిమెంట్ అంట. ఎలిమెంట్ అవ్వాలంటే ఎక్స్ అనేది ఏకి చెందాలంట, బికి చెందాలంట. కానీ మనం ఏ మైనస్ బిలో ఏం రాసుకోలేదు? కామన్గా ఉన్న వాల్యూస్ అనేవి రాసుకోలేదు. కాబట్టి స్టేట్మెంట్ అనేది తప్పే కదా. సో ఆన్సర్ ఇది కాదు. నెక్స్ట్ సెట్ బిల్డర్ ఫామ్లో ఏం చెప్పాడు? ఎక్స్ అనేది సెట్లో ఎలిమెంటు, ఎక్స్ అనేది ఏకి చెంది ఉండొచ్చు కానీ బికి చెంది ఉండకూడదు. దీంట్లో ఏమిచ్చాడు? ఎక్స్ అనేది సెట్లో ఎలిమెంటు, ఎక్స్ అనేది ఏకి చెంది ఉండొచ్చు కానీ ఎక్స్ అనేది బికి చెంది ఉండకూడదు అని చెప్పాడు. అంటే మనం ఏదైతే ఎలిమెంట్ని కన్సిడర్ చేస్తున్నామో అది ఓన్లీ ఏలోనే ఉండాలి, బిలో ఉండకూడదు అని. ఎందుకంటే మనం ఏ నుంచి బిని తీస్తున్నాం కాబట్టి ఏనే కన్సిడర్ చేస్తాం. ఈ రెండాట్లకి కామన్గా ఉన్నదనుకోండి కన్సిడర్ చేస్తామా? చెయ్యం. ఓన్లీ ఏలో ఉండి బిలో లేకపోతేనే ఆ ఎలిమెంట్ని మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి ఆ ఎలిమెంట్ని మనం ఏ మైనస్ బిలో రాసుకుంటాం కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి? ఇది. ఇక్కడ మనకి సమ్లో ఏమి ఇచ్చారంటే ఏ అనే సెట్ ఉంది, ఆ సెట్లో ఎక్స్ అనేది ఎలిమెంటు. ఆ ఎలిమెంట్ ఎలా ఉంది? అసోసియేషన్ అనే వర్డ్లో లెటర్. సో ఎలా రాసుకోవచ్చు? ఏ ఈక్వల్స్ టు
ఒక సెట్ కదా, అసోసియేషన్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? అసోసియేషన్లో ఏ 2 టైమ్స్ ఉంది, ఎస్ 2 టైమ్స్ ఉంది, ఓ 2 టైమ్స్ ఉంది, సి 1 టైం ఉంది, ఐ 2 టైమ్స్ ఉంది, టీ 1 టైం ఉంది, ఎన్ 1 టైం ఉంది. సో ఇలా ఉన్నాయి. ఏ ఎన్నిసార్లు ఉన్నా సరే మనం ఎన్ని లెటర్స్ కింద కన్సిడర్ చేస్తాం? 1 లెటర్ కిందే. ఎస్ ఎన్నిసార్లు ఉన్నా 1 లెటర్ కిందే, ఓ ఎన్నిసార్లు ఉన్నా 1 లెటర్ కిందే, సి ఎన్నిసార్లు ఉన్నా 1 లెటర్ కిందే, ఐ ఎన్నిసార్లు ఉన్నా 1 లెటర్ కిందే, టీ ఎన్నిసార్లు ఉన్నా 1 లెటర్ కిందే, ఎన్ ఎన్నిసార్లు ఉన్నా 1 లెటర్ కిందే కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఏ సెట్లోకి ఏమొస్తాయి? ఏ కామా ఎస్ కామా ఓ కామా సి కామా ఐ కామా టీ కామా ఎన్ అనే ఎలిమెంట్స్ వస్తాయి. అండ్ ఇంకేం చెప్పారు? బి అనేది సెట్, ఆ బిలో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పారు? అసోసియేట్ అనే వర్డ్లో ఉండే లెటర్స్ ఉంటాయి. అసోసియేట్ వర్డ్లో ఏ లెటర్స్ ఉన్నాయి? ఏ 2 టైమ్స్ ఉంది, ఎస్ 2 టైమ్స్ ఉంది, ఓ 1 టైం ఉంది, సి 1 టైం ఉంది, ఐ 1 టైం ఉంది, టీ 1 టైం ఉంది, ఈ 1 టైం ఉంది. సో ఇవి ఎన్నిసార్లు ఉన్నా మనం ఎన్ని లెటర్స్ కింద రాసుకుంటాం? ఏ 1 లెటరు, ఎస్ 1 లెటరు, ఓ 1 లెటరు, సి 1 లెటరు, ఐ 1 లెటరు, టీ 1 లెటరు, ఈ 1 లెటర్ కింద రాసుకుంటాం. కాబట్టి బి సెట్లోకి ఏ ఎలిమెంట్స్ వస్తాయి? ఏ కామా ఎస్ కామా ఓ కామా సి కామా ఐ కామా టీ కామా ఈ అనే ఎలిమెంట్స్ వస్తాయి. సో మనల్ని ఇప్పుడు ఏ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేయమన్నారు? ఏ మైనస్ బి అనే ఆపరేషన్ పెర్ఫామ్ చేయమన్నారు. ఏ మైనస్ బి అంటే ఏంటి? ఏ సెట్లోని బి సెట్లోని కామన్గా ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ని రాయకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏ సెట్లో ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే దీంట్లో రాస్తాం. ఏ సెట్ ఎందుకు? మనం ఏలోంచి బి తీస్తున్నాం కాబట్టి ఏ సెట్నే కన్సిడర్ చేస్తాం. సో ఈ 2 సెట్స్ని కంపారిజన్ చేస్తే మనకి ఇక్కడ కామన్ వాల్యూస్ ఏమొస్తాయి? ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది, కాబట్టి ఏ అనేది దీంట్లోకి రాదు. ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది, కాబట్టి దీంట్లోకి ఎస్ అనేది రాదు. ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఓ ఉంది, కాబట్టి దీంట్లోకి ఓ అనేది రాదు. ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది, కాబట్టి దీంట్లోకి సి అనేది రాదు. ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఐ ఉంది, కాబట్టి దీంట్లోకి ఐ అనేది రాదు. ఇక్కడ టీ ఉంది, ఇక్కడ టీ ఉంది, కాబట్టి దీంట్లోకి టీ అనేది రాదు. ఇక్కడ ఎన్ ఉంది, కానీ ఇక్కడ ఎన్ ఉందా? లేదు. కాబట్టి ఏ మైనస్ బిలోకి ఏమొస్తుంది? ఎన్. అంటే మనకి ఏ మైనస్ బి అనే ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తే ఏమొచ్చింది? ఎన్ ఎలిమెంట్ ఉన్న సెట్ వచ్చింది. దీనికి మ్యాచ్ అయ్యే సెట్ మనకు ఆప్షన్స్లో ఎక్కడ ఉంది? ఇది. సో ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే వెన్ డయాగ్రామ్ ఇచ్చారు. దీంట్లో యూనివర్సల్ సెట్ ఉంది, ఏ సెట్ ఉంది, బి సెట్ ఉంది. అయితే బి మైనస్ ఏ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో బి మైనస్ ఏ అంటే ఏంటి? బి సెట్లోంచి మనం ఏ సెట్ని తీసేస్తే దాన్ని ఏమంటారు? బి మైనస్ ఏ ఆపరేషన్ అని అంటారు. బి మైనస్ ఏ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేయాలంటే ఫస్ట్ ఏకి బికి కామన్గా ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ని మనం బి మైనస్ ఏలో రాసుకోము. అంటే 5,7 అనేది బి మైనస్ ఏలో వస్తుందా? రాదు. మరి ఇక్కడ ఏ సెట్ నుంచి ఏ సెట్ తీస్తున్నారు? బి సెట్ నుంచి ఏ సెట్ని తీస్తున్నారు కాబట్టి మనం బిలో ఏవైతే రిమైనింగ్ వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ని మనం ఈ సెట్లో రాసుకోవాలి. బిలో రిమైనింగ్ వాల్యూస్ ఏమున్నాయి? 9, 11. సో ఈ సెట్ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడన్నా మ్యాచ్ అవుతుందా? అవుతుంది. సో మన ఆన్సర్ ఏంటి? ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ సెట్ ఇచ్చారు, బి సెట్ ఇచ్చారు. ఏ మైనస్ బి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఏ మైనస్ బి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ సెట్లోని బి సెట్లోని ఏవైతే కామన్గా ఉన్నాయో ఆ వాల్యూస్ని ఏ మైనస్ బిలో రాయకూడదు. అంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, అది ఏ మైనస్ బిలోకి రాదు. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, అది రాదు, అది ఏ మైనస్ బిలోకి రాదు. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, అది ఏ మైనస్ బిలోకి రాదు. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, అది ఏ మైనస్ బిలోకి రాదు. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, అది కూడా ఏ మైనస్ బిలోకి రాదు. ఇంకా ఏలో రిమైనింగ్ ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా? లేవు. కాబట్టి ఏ మైనస్ బి సెట్లో మనం ఏ వాల్యూస్ రాయం. ఇక్కడ ఏలోంచే బిని తీస్తున్నాం కాబట్టి మనం దేని రిమైనింగ్ వాల్యూస్ అనేవి సెట్లో రాస్తాం? ఏలో మిగిలిన వాల్యూస్నే ఈ సెట్లో రాస్తాం. కాబట్టి ఏ మైనస్ బి ఏమవుతుంది? ఎంటీ సెట్ అవుతుంది. సో మన ఆన్సర్ ఏంటి? 3. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఏ మైనస్ బి, బి మైనస్ ఏ అనేవి ఈ 4 ఆప్షన్లో ఏ ఆప్షనో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దీనికోసం మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం.
ఏనేమో 1, 2, 3 అనుకుందాం, బీనేమో 1, 2, 3, 4, 5 అనుకుందాం. ఈ రెండు సెట్స్కి మనం ఏ మైనస్ బి ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేద్దాం. ఏ మైనస్ బి ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తే ఏ వాల్యూస్ వస్తాయి? కామన్గా ఉన్న వాల్యూస్ అనేవి రావు. అంటే 1, 2, 3లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి అవి రావు. రిమైనింగ్ ఏమొస్తాయి? ఏలో ఇంకే వాల్యూస్ లేవు కాబట్టి ఇది ఎంటీ సెట్ వస్తుంది. ఇక్కడ ఏలోంచి బీని తీస్తున్నాం కాబట్టి ఏలో రిమైనింగ్ వాల్యూసే రాసుకోవాలి. నెక్స్ట్ బి మైనస్ ఏ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. బి మైనస్ ఏలో ఏ వాల్యూస్ వస్తాయి? కామన్గా ఉన్న వాల్యూస్ అనేవి రావు. అంటే 1, 2, 3లు రావు. రిమైనింగ్ బీలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 2, 4, 5 ఉన్నాయి. ఇక్కడ మనం బీలోంచి ఏం తీస్తున్నాం కాబట్టి బీలో రిమైనింగ్ వాల్యూసే కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు మనం ఆప్షన్స్ని యూజ్ చేసి ఈ రెండు సెట్స్ ఏ సెట్సో చెప్పొచ్చు. ఏ మైనస్ బి ఏమో ఎంటీ సెట్ వచ్చింది, బి మైనస్ ఏ ఏమో 4, 5 ఎలిమెంట్స్ ఉండే సెట్ వచ్చింది. ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయా? లేవు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది తప్పు. రెండోది, ఇవి ఈక్వల్ సెట్సా? కాదు. ఏ మైనస్ బిలో ఉన్న ఎలిమెంట్స్ బి మైనస్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఒకేలా లేవు. ఏ మైనస్ బిలో అసలు ఎలిమెంట్సే లేవు. బి మైనస్ ఏలో 4, 5 అనేది ఉంది. కాబట్టి ఈ రెండు ఈక్వల్ కాదు, ఈక్వల్ సెట్స్ కాదు. తర్వాత రెండు డిస్జాయింట్ సెట్సా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండాట్లకి ఏ ఇంటర్సెక్షన్ బి అనే ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తే ఈ రెండాట్లకి కామన్గా ఏమైనా వాల్యూస్ ఉన్నాయా? లేవు కాబట్టి ఎంటీ సెట్ అనేది వస్తుంది. అంటే పై అనేది వస్తుంది. ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు పై అయితే అండ్ దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి వేరువేరుగా ఉంటాయి. ఆ సెట్స్ని మనం ఏమంటాం? డిస్జాయింట్ సెట్స్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే వెన్ డయాగ్రామ్ ఇచ్చారు. ఇది వెన్ డయాగ్రామ్. అండ్ ఈ వెన్ డయాగ్రామ్లో ఏమి ఇచ్చారు? యూనివర్సల్ సెట్. ఇది ఏ అనే సెట్ ఇచ్చారు, బి అనే సెట్ ఇచ్చారు. ఏకి బికి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ 2, 3 ఇచ్చారు. అయితే ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అనేది బి మైనస్ ఏ అవుతుంది అని అడుగుతున్నారు. సో బి మైనస్ ఏ అంటే ఏంటి? బిలోంచి ఏని తీసేయాలి. సో బిలోంచి ఏం తీసేయడం అంటే ఫస్ట్ ఏతో పాటు బికి కామన్గా ఉన్న వాల్యూస్ తీసేయాలి. అంటే 2, 3ని తీసేయాలి. తీసేస్తే రిమైనింగ్ ఏదైతే ఉందో అది ఓన్లీ బి మాత్రమే. ఆ వాల్యూసే బి మైనస్ ఏలోకి వస్తాయి. సో ఆ వాల్యూస్ ఏంటి? 7, 4, 6. బి మైనస్ ఏ అంటే ఓన్లీ ఈ రీజియన్ మాత్రమే, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. ఈ వాల్యూస్ అన్నీ బి మైనస్ ఏ. సో ఆన్సర్ ఏంటి? సేమ్. ఈ సెట్ ఎక్కడుంది మనకి ఇచ్చిన ఆప్షన్స్లో? ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఎక్స్ అనేది ఏ మైనస్ బికి చెందిందంట. అయితే ఈ 4 స్టేట్మెంట్లో ఏ స్టేట్మెంట్ అనేది ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మైనస్ బి వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏ మైనస్ బి అంటే ఏంటి? ఏలోంచి కంప్లీట్గా బి సెట్ని మనం తీసేయడం. ఫర్ ఎగ్జాంపుల్ 2 సెట్స్ ఏ అండ్ బి ఉన్నాయనుకో, ఈ ఏ సెట్లోంచి మనం కంప్లీట్గా బి సెట్ని తీసేయడం. అంటే ఈ కామన్ వాల్యూస్తో సహా మనం కంప్లీట్గా బి వాల్యూని తీసేస్తే దాన్ని ఏమంటారంటే ఏ మైనస్ బి అంటారు. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్కి తగ్గట్టు మనకు ఆప్షన్ ఎక్కడ ఉంది? ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు బి అన్నాడు. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ఏ అనేది ఇచ్చాడు. బిలాంగ్స్ టు బి అన్నాడు. బి అనే సెట్కి చెందిన ఎలిమెంట్స్ అంటున్నాడు. బి అనే సెట్కి చెందిన ఎలిమెంట్స్ అనేవి మనకి ఏ మైనస్ బిలో రావు. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఒక సెట్ ఉంది, ఆ సెట్లో ఎలిమెంట్స్ అనేవి ఏకి చెందినవి కావు, బికి కూడా చెందినవి కావు అంటున్నాడు. అసలు ఏకే చెందకపోతే మనకి ఇంకా ఏ మైనస్ బి ఏమొస్తుంది? మనకి ఏలో ఉన్న వాల్యూసే రావాలి. సో ఈ ఆప్షన్ కూడా కాదు. ఇక్కడ మనకి ఏమిచ్చాడు? ఏలోని బిలోని ఉన్న వాల్యూస్ అంటున్నాడు. అసలు మనకి బి అనేది రాకూడదు కాబట్టి ఈ ఆప్షన్ కూడా కాదు. ఇంకా రిమైనింగ్ ఏంటి? ఈ ఆప్షనే మన ఆన్సర్. అంటే ఎలిమెంట్స్ అనేవి మనకి ఏలో మాత్రమే ఉండాలి, బిలో ఉండకూడదు. అలా ఉంటే దాన్ని ఏమంటారు? ఏ మైనస్ బి.